చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అనే సామెత ఉంది కదా. ఈ సామెత ఎవరికనేది లాస్ట్ వరకు చూడండి. ఈ రీలు మీకే అర్థమైపోతుంది. ఈరోజు నాకు ఆరోగ్యం చాలా బాగుందని చెప్పి హాస్పిటల్కి పోతేనే డాక్టర్ దగ్గరికి పోతేనే చెప్పమ్మా అనే డాక్టర్ చెప్పమ్మా అంటేనే నాకున్న చాడీలన్నీ చెప్పేద్దనమాట. చాడీలు కాదు, నాకున్న సమస్యలన్నీ చెప్పేద్దనమాట. ఇంకా వెంటనే డాక్టర్ సార్ వండుకొని, ఎందుకు వచ్చినావమ్మా హాస్పిటల్కి, అసలు నువ్వు రావాల్సిన అవసరమే లేదు, నీకు అంతా బాగుంది, ఊరికే వేస్ట్, టైం వేస్ట్, నువ్వు బాగా తిండి తిని నిద్రపోతాండవమ్మా అని. అవును సార్ అంటే, ఆకాశ తిండి ఆకాశ నిద్ర కూడా మానేసేయమ్మా ఇంకా బాగుంటుంది అని. సరే సార్ అంటే, సార్ ఎందుకు ఇట్లా పాదాలు నొప్పిస్తున్నాయి సార్, అరికాళ్ళు అని అంటే, తెగిపోయే స్టేజ్లో ఉండే చెప్పులు వాడుతాండవమ్మా అని. అవును సార్ అంటే ఆ చెప్పులు ఇసిరి పారేసి ఉత్తకాళ్ళతో నడసమ్మా, పాదాలు నొప్పి ఉండదు, ఇంకా ఆరోగ్యం బాగుంటుంది, కాళ్ళు కూడా నొప్పి ఉండవు అని. సరే సార్ అంటే, చూడమ్మా నీకు ఆరోగ్యం అంతా బాగుంది, ట్యాబ్లెట్లు ఏం రాసిను, ఒక ఇంజక్షన్ రాసిస్తాను, ఆ ఇంజక్షన్ తీసుకొని పోయి పక్క రూమ్లో నర్సు ఉంటుంది, ఆ నర్సుకి వేసేసి నువ్వు వెనక్కి తిరిగి చూడుకోకుండా ఇంటికి పొమ్మా అని. సరే సార్ అంటే పోయినాను, ఇంజక్షన్ నర్సుకి వేసేసినాను, వెనక్కి తిరిగి చూడుకోకుండా ఇంటికి వచ్చినాను. వచ్చే దారిలో చెప్పుల షాప్ ఉండే, పాపం అతనికి వ్యాపారం కాలేదేమో దీనంగా చూస్తా అంటే, సరేలే చెప్పులన్నా కొనుక్కుందాము అని చెప్పి పోతే, చెప్పులు ఎంతన్నా అంటే 250 ఎక్క అని. ఏంటికన్నా బండి మీద 100 రూపాయలే కదా అని చెప్పి ఇంకా 200 చేతులు పెట్టి ఇంకా మళ్ళీ బయటకు వచ్చి తర్వాత ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ కనపడా. డ్రాగన్ ఫ్రూట్స్ చుట్టుపక్కలంతా చూస్తే ఎక్కడ బాగున్నాయా అని చూస్తే అందరూ 90 ఏండ్ల ముసలోళ్ళు, 100 ఏండ్ల ముసలోళ్ళు, 150 ఏండ్ల ముసలోళ్ళు వ్యాపారం చేస్తున్నారు. సరే వీళ్ళకి ఏమైందిలే, ఎండకి వానకి ఆకలికి తట్టుకొనైనా వీళ్ళు వ్యాపారం చేసుకుంటారు, 16 అన్నాళ్ళు పడిచిపిల్లి ఆడని ఉందేమో చూద్దాము అని చెప్పి చుట్టూరా చూస్తే వెనకుండే, నా వెనక ఉంటే ఆ అమ్మాయి దగ్గరికి పోయి ఎంత పాప కేజీను అని అంటే, ఆ పాప వండుకొని అవ్వ 130 రూపాయలు అవ్వ కేజీను అని. సరేలే పాప 1 కేజీ కట్టు అంటే కేజీ కట్టింది. పాపము ఆ పడిచిపిల్ల వానకి ఎండకి ఆకలికి తట్టుకొని వ్యాపారం చేసుకుంటుంది అని చెప్పి 130 అనింది కదా. 200 చేతిలో పెట్టేసి ఇదిగోమ్మా తీసుకుంటే, అవ్వ నేను చెప్పింది 130 కదా అవ్వ కేజీ అన్న. ఉన్నిలేమ్మా పర్లేదు పెట్టుకో, నీ అట్లా వాళ్ళకి అట్లా చెయ్యాలా, సహాయం చేయాలా అని చెప్పి 200 చేతిలో పెట్టేసి ఇంకా వెనక్కి తిరిగి చూడుకోకుండా ఇంటికి వస్తామన్నమాట కాయలు తీసుకొని. ఈ చెప్పులకి ఎంత పెట్టచ్చో కామెంట్లో చెప్పండి. ఎలా